హాయ్ వ్యూయర్స్, ఈరోజు కెనడా స్టోర్స్కి వెజిటబుల్స్కి అయితే వచ్చేసామండి. స్టోర్స్కి చూడండి, అన్ని వెజిటబుల్స్ సైజులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. వంకాయలు చూడండి, బ్రింజాలు ఒక్కోటి 1/2 కేజీ 1 కేజీ దాకా ఉంటుంది. ఒక్కోటి అంత సైజులో ఉన్నాయి. మరి ఇక్కడ ఇవి ఆనియన్స్ అయితే ఒక 5-6 కలర్స్ ఉన్నాయి. రెడ్, వైట్, బ్రౌన్, ఇలా వాటన్నీ కూడా సైజ్ అయితే చాలా పెద్దవి. మినిమం ఒక్కోటి 1/2 కేజీ ఉంటుందన్నమాట. అంతనే ఆనియన్స్ కూడాని చూసారు కదా. ఇంకా ఇది టర్నిప్, ఇది కూడా సైజ్ చాలా పెద్దగా ఉందండి. ఒక్కోటి 1 కేజీ దాకా ఉంది. ఇది కూడా అన్నీ అసలు చాలా ఫ్రెష్గా సైజులు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇవి ఒక రకమైన బీరకాయలు, దోస లాంటివి, ఏదో సంథింగ్. ఇంకా మనకు తెలియని వెజిటబుల్స్ చాలా ఉన్నాయి. ఇది అల్లం చూడండి, అల్లం కానీ గార్లిక్ కానీ చాలా పెద్ద సైజులో ఉంది. ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, సైజు పెద్దగా ఉన్నాయి. ఇవి పుట్టగొడుగులండి, మష్రూమ్స్ చాలా రకాలు ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, సైజు చిన్న కాడ నుంచి. ఇవి క్యాప్సికమ్, ఎల్లో, రెడ్, గ్రీన్ అన్ని రకాలు. సైజ్ కూడా చాలా పెద్దదండి. కేజీకి 1 or 2 వస్తున్నాయి అంతే. గార్లిక్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సైజ్ కానీ ఫ్రెష్నెస్ కానీ చాలా బాగున్నాయండి. కూరగాయలు అయితేనే టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ దేశీ రకాలు. ఇవి వాటర్ మిలన్ అయితే ఎంత పెద్దగా ఉందో, 10 కేజీలు ఉందండి ఒకటి. సంత్రా 2 చేతులతో పట్టుకున్నంత ఉందండి. సంత్రా ఒకటి అంత పెద్దగా ఉందండి, ఒక్కో సంత్రా. ఇవి ఒక రకమైన దుంపలు. ఇవి బంగాళదుంపలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. ఇక బ్రకోలీ అట, ఇది మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఆలివ్, ఇవి ఇక్కడ సలాడ్స్లో వాడే రకరకాలైనటువంటి ఫ్రూట్స్ ఇవి. ఇంకా మెయిన్లీ బన్స్ అయితే చాలా పెద్ద బన్స్. మెయిన్లీ ఫుడ్ ఇదే కాబట్టి చాలా పెద్ద బన్స్ ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇంకో వీడియోలో చూపిస్తాను మిగతావి. థ్యాంక్ యూ.